ఎవడ్రా వీడు? చూడ్డానికి అమాయకుల్లా ఉన్నాడు, దెబ్బేమో దద్దరిల్లిపోయింది. అసలు ఏం జరిగిందంట? ఏంట్రా లుంగిరాజా, ఏంటయి? టమాటాలన్నా. రేయ్ చూస్తే దేనికి పనికిరాని కుళ్ళిన టమాటాలా ఉంది. దీంతో ఏం చేస్తావురా? పచ్చడి చేసిన పరమకంపు. అసలు టమాటా గురించి నీకేం తెలుసురా? మటన్ లో ముక్కలా, చికెన్ లో చిల్లీలా, పప్పులో ఉప్పులా, చారులో కూరలా, పులుసులో పులుపులా, చివరికి ప్రపంచ దేశాల్లో సాసుకు శ్వాస లాంటిదిరా. అంతేకాదు రేయ్, వెజిటేబుల్ కే బాబు లాంటిది. అలాంటి టమాటా గురించి తప్పుగా మాట్లాడతావా? తప్పు నాకడక. ఇంకోసారి టమాటా గురించి తప్పుగా మాట్లాడితే నీ జీవితంలో టమాటా తినకుండా టంగు పీకేస్తా. వీడు బాగా ఎగస్ట్రాల్ చేస్తున్నాడు రా. మన బండిలో ఉన్న కత్తులు తెచ్చి నరికేయండి రా. మీరు నరకడానికి బండిలో కత్తులు కావాలేమో. నేను కొడితే బెండకాయతో కూడా బొక్క పడుద్ది. నేను కోస్తే ములక్కాయతో కూడా పీక తెగుద్ది. నా చేత్తో టమాటా విసిరినా అది బాంబాయి పేలుద్ది. జాగ్రత్త. పంచులు బాగానే వేస్తున్నావురా. అంచనాకు మించి పంచులు వేయడం మన స్టైల్. దెబ్బను మించి దొరవేయడం ఈ దగడ్ సంబా స్టైల్. అయినా కాదు కూడదని ఎవడైనా ధైర్యం చేసి దగ్గరికి వస్తే ధాన్యం కాస్త తంపుడు బియ్యం చేస్తా. అమ్మదినమ్మ అరటిపండు. నాకేంటి ఇలాంటి కళ్ళొచ్చింది? వాట్ బ్రో? చిల్ బ్రో. ఏంట్రా ఇక్కడ వెళ్ళొచ్చింది సాబ్. దిగరా. లంకంత కొంప. నీ డ్రైవింగ్ 50 కట్. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? ఏమీ లేదు బాబు, రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవరైనా మంచోళ్ళు చూడమన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. ఏం పర్వాలేదు, మనోళ్ళే. హాయ్ బ్రో. హాయ్. నా పేరు సాంబా, మా వాడి పేరు పీకే. పీకే అంటే పవన్ కళ్యాణ్? నా బడిలో అంత పవర్ లేదు, కళ్ళద్దాలకుంది, అందుకే పప్పు కుమారాన్ని పెట్టుకున్నా. సరిపోయిందిరా, మనిషికి తగ్గట్టు. పులుసు కుమారం పెట్టుకోవాల్సింది, ఇంకా అదిరిపోయేది. ఈసారి పులుసు తిన్నప్పుడు పెట్టుకుంటానులే గాని. తమరి పేరేంటి సార్? ఆర్పి. అంటే రాజేంద్ర ప్రసాదా? ఎవరికా అంత పెద్ద మనకేంటి? రావూరి పెంటయ్య. బాగుంది పెంటయ్య. ఏవి నీ ఆవులు గేదెలు ఎక్కడున్నాయి? కింద కట్టేసి ఉన్నాయి, ఈ శరీరం ఇప్పుడు తోది గల్లే. సరే బ్రో, ఇంతకు మీ పేరు చెప్పలేదు. ఎంఎం కేఆర్. ఓ అంటే ఎంఎం కీరవానా? నో,
నేను మ్యూజిక్ చేయను, మ్యాజిక్ మాత్రమే చేస్తా. ఓ అంటే మాయలోడు అన్నమాట. ఇంతకు మీ పేరేంటి బ్రదర్? మైకేల్ మదన్ కామరాజు. ఓహో, అంత పెద్ద పేరుతో పిలవలేం గానీ మైకేల్ అని పిలుస్తాం. ఇష్టం. బాబు నేనంతా చూసుకుంటాను, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఓకే అంటే ఓకే అంకుల్. ఏం బాబు సాంబా, మీకు ఓకేనా? ఓకే సార్. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు రూమ్ లోకి వెళ్ళండి. మీరెళ్ళి మేము చూసుకుంటాం, నువ్వు రారా. బాగా చెప్పాడు ఏయ్. అంకుల్. ఓనర్ చాలా మంచివాడు, మన గురించి ఏం తెలియకపోయినా చాలా గొప్పగా చెప్పాడు. అవును బ్రో. గ్రేట్ మ్యాన్. అవును, చూడ్డానికి లఫుట్ లా కనపడతాడు గాని దేవుడు. తప్పుగా మాట. పద. ఔ, ఔ. రంబా, ఏం చేస్తున్నావు? ఎందుకమ్మా? ఆ చిన్నదేం చేస్తుందో చూడు. ఎందుకు? 9 అయింది. టిఫిన్ చేస్తారని. చెల్లి స్నానం చేస్తుంది, తను రాని. త్వరగా రండి. ఏ ఊర్వశి, సాంగ్ ఆపి స్నానం చేయవే. ఫాస్ట్ గా వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అలాగే వస్తున్నా అక్క. ఎంత అందంగా ఉన్నావే. నిన్నెవరు చేసుకుంటారో గాని వాడికి బీభత్సం. ఏం బాబు, మీరేనా కొత్తగా వచ్చింది? అవును మేడం. ఇంకో అతనేరి? ఇతనే మేడం. ఇతనేంటి వెర్రి మొహంలో వెరైటీగా ఉన్నాడు? వెర్రి మొహం కాదు, నా మొహమే. ఆహా, అది సరే గాని మందు సిగరెట్ కొట్టే అలవాటు ఏమైనా ఉందా? లేవు మేడం. ఆహాహా, తాగొద్దని కాదు, ఓవర్ గా తాగి వామిటింగ్ చేసుకొని పెంట పెట్టొద్దని. సరే, మీకేం ఇబ్బంది లేదు? అబ్బే లేవు మేడం. ఇంకోది ఏమీ లేవు మేడం. మేడం అనొద్దు, ఆంటీ అని పిలిస్తే చాలు. సరే అండి. అవును, మీ పేర్లేంటి? నా పేరు సాంబా ఆంటీ. ఆహా, మరి అతగాడి పేరు? పీకే. హ? పీకేనా? అంటే కుమార్. పీకే. ఏమయ్యా, నీ పేరు పీకే అయినంత మాత్రాన్ని ఏది పడితే అది పీకేస్తావా? చూపించండి అయ్యా కొంచెం. ఆడు కొంచెం కుదురుగా ఉండలేడు మేడం. అయితే కొంచెం కుడితి తాగించండి అయ్యా, కుదుట పడతాడు. సరే, నేను వస్తా బాబు. మళ్ళీ రాకండి. వాట్ బ్రో, ఆంటీ మంచిది కాబట్టి సరిపోయింది, లేకపోతే తేడా కొట్టే తెలుసా? చిల్ బ్రో, ఏదో సిగ్గుతో కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జైట్మెంట్ తో పీకేచా. తెలిసిందిరా, నీ పేరు పీకే అంటే పప్పు కుమార్ కాదు, పిచ్చ కంగారు అని ఇప్పుడే అర్థమైందిరా. పిచ్చాడా? ఈడో పిచ్చోడు, ఈడనక ఈడొకడు సరిపోయారు. ముందు ఇవి తినాలి. ఏంటి మొత్తం పోస్తావు? నెలంతా ఏం తింటావు? ఇదొకటి, ఇదొకటి. ఏడు వాట్ బ్రో? చిల్లు బ్రో. ఈడు బాగా పీస్ అనుకుంటా బ్రో. భయా, మీ ఇల్లు ఎక్కడా? బ్రో ఇంటి పక్కన. మరి మీ ఇల్లు ఎక్కడ బ్రో? వాళ్ళంటి పక్కనే. మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ బ్రో? పక్క పక్కనే. పక్క పక్కనంటే అక్కడ బ్రో. వేరే వాళ్ళ ఇంటి పక్కనే. అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడా? మా ఇంటి పక్కనే. అబ్బాయిలు కరెక్ట్ చెప్పట్లేదు, తలకాయ నొప్పి వచ్చేస్తా. అస్సలు మీకేం కావాలి కరెక్ట్ గా అడగండి బ్రో. నాకేమొద్దు, మందు కావాలి. బ్రో, మనం మందు కొడుతున్నామని ఇంటి ఓనర్కి తెలిస్తే ఎనీ ప్రాబ్లం? నీ ప్రాబ్లం దేవుడి దేవలేదు సోడా అయిపోయింది కానీ ఇదే యాక్సిడెంట్ ఏదో ఒక రంధ్రంలో పిసికి పిసికి పోసేవాడు. ఆయన మందు తాగేటప్పుడు ఆ ముసలి ఇంటి ఓనర్ ఎందుకే గుర్తు చేస్తారు? ఏంటి భయ్యా ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా? ఫ్రస్ట్రేషన్ ఏంటి భయ, ఆయన చూస్తే నాకు కింద మీద మండిపోతుంది. దుమ్ము ధూళి
కూలీతో నిండిపోయిన దున్నపోత ముఖం ఆడు అసలు ఆడు కనబడితే భయ్యా అయిపోయాడు. అసలు మీకు ఓ విషయం తెలియదు భయ్యా. ఏంటది? అంకుల్ గాడు ఆంటీ చేతిలో కీలు బొమ్మ. అవునా? వెంటయ్య అలా అనొద్దు. అంకుల్ చూస్తే చాలా మంచి వల్ల కనపడుతున్నారు. సింహంలో ఉంటాడు ఆయన. నాకెందుకో నువ్వు ఆయన గురించి చెప్పేదంత తప్పేమో అనిపిస్తుంది. నీ కొత్త కదా, చెత్త మందు కూడా మత్తుగానే ఉంటదిలే. ఆ ముసలోడొక బేవర్స్ గాడు. పెద్దవారు బ్రో, అలా అనకూడదు. పెద్దోడని ఆడు చెత్త చెత్త నేర్చుకున్న చెత్తనాయలా ఉంటాడు. వాడు పెద్దోడేంటి? బ్రా, అంకుల్ మీద ఎంత ప్రెస్టేషన్ ఏంటి? అంకుల్ అన్ని పనులు మనోడికే చెప్తాడు, అందుకే అంత కోపం. ఇదిగో భయ్యా, నాదొక జెన్యూన్ డౌట్. ఆ కిందున్న ఇద్దరు అందమైన ఫిగర్లు వాడికే పుట్టారా అని డౌట్ ఉంది. తలుపు ముసలి నాకు వచ్చినట్టు నేను ఓపెన్ చేస్తా. వీడికి ఉంది ఈరోజు వచ్చాడు.